గన్నవరం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో బాలోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. బాలోత్సవ పిల్లల సొసైటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు హాజరయ్యారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని సూచించారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మన రాష్ట్రంలోనే ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు అనేక మల్టీనేషనల్ కంపెనీలు తీసుకురావడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. ఒక అమృత భాండం ఉత్తరాన ఉన్నతమై హిమగిరి శిఖరం దక్షిణాన నెలకొన్నది హిందూ సముద్రం ఉత్తరాన ఉన్నతమై హిమగిరి శిఖరం దక్షిణాన నెలకొన్నది హిందూ సముద్రం తూర్పు దిశన పొంగి పొరలే బంగాళాఖాతం తూర్పు దిశన పొంగి పొరలే బంగాళాఖాతం పశ్చిమాన రేపియా అనంత సాగరం పశ్చిమాన రేపియా అనంత సాగరం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత ఖండం ఒక అమృత భాండం ఒకే జాతి మతములున్న స్వేచ్ఛ ప్రదేశం రత్నగర్భ పేరుగన్న వినిమయ తీరం ఒకే జాతి మతములున్న స్వేచ్ఛ ప్రదేశం రత్నగర్భ పేరుగన్న వినిమయ తీరం ఆర్య పుణ్య చరితలున్న ఆలయ శిఖరం ఆర్య పుణ్య చరితలున్న ఆలయ శిఖరం సత్యధర్మ శాంతులున్న ప్రేమ కుటీరం సత్యధర్మ శాంతులున్న ప్రేమ కుటీరం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత ఖండం ఒక అమృత భాండం ఆంధ్ర తమిళ కర్ణాటక కేరళ క్షేత్రం ఆంధ్ర తమిళ కర్ణాటక కేరళ క్షేత్రం వంగ త్రిపుర అస్సాముల వెలసిన హారం వంగ త్రిపుర అస్సాముల వెలసిన హారం రాజస్థాన్ గుజరాత్ పంజాబ్ ప్రాంగణం ఫోర్త్ టైం జరుపుతున్నందుకు నిర్వాహకులు వెంకటరావుని అలాగే వాళ్ళ సహచరులందరినీ అభినందిస్తూ పోయిన సంవత్సరం 1400 మంది స్టూడెంట్లు వస్తే ఈసారి 1800 మంది స్టూడెంట్లు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. 30 గవర్నమెంట్ స్కూల్స్ 20 ప్రైవేట్ స్కూల్స్ 3 మండలాలు గన్నవరం ఉంగుటూరు బాపులవాడ మండలాల నుంచి పెద్ద ఎత్తున విద్యార్థులు ఇక్కడికి వచ్చి బాలోత్సవంలో పాల్గొనడం సంస్కృతి సాంప్రదాయాలు కానీ అలాగే భావితరాలకి ప్రతిరూపాలు ఈ బాలలకి ఇట్లాంటి బాలోత్సవాలు ఏర్పాటు చేయడం వల్ల ఏ స్కూల్లో ఏం జరుగుతుంది కనీసం కాసేపు మాట్లాడుకునే పరిస్థితి కాసేపు జోవియల్గా టైం స్పెండ్ చేయడానికి ఇది ఒక వేదికని నేను భావిస్తూ స్కూల్ పిల్లలకి కాలేజీ అంటే ఇంట్రెస్ట్ రైల్వే కాలేజీలు పిలిచినా ఇంకోటి పిలిచినా వెళ్తారు. సమాజంలో మార్పు విద్య ద్వారానే వస్తుంది. అమెరికాలో ఎవడన్నా పనిచేసేవాడైనా డాక్టరో లాయరో ఐటీనో అయితే ఎక్కువ జీతం వస్తుంది తప్ప వేరే ఉద్యోగాలు చేసే వాళ్ళకి చాలా తక్కువ జీతాలు వచ్చే పరిస్థితి. టీచర్ ఈజ్ ఆల్వేస్ గ్రేట్. అమెరికాలో అయితే టీచర్కి ఇంకా తక్కువ శాలరీ ఉన్న పరిస్థితి ఇండియాలో టీచర్స్ పోలిస్తే. కానీ వాళ్ళ దగ్గర ఉన్న చదువుకున్న విద్యార్థులు వాళ్ళకన్నా 5-6 రెట్లు 10 రెట్లు శాలరీ సంపాదిస్తున్నా జలసీ లేని మనిషి ఎవరిని ఉంటే ప్రపంచంలో టీచర్ ఒక్కడు. అలాంటి టీచర్స్ ఈ పిల్లల్ని మంచి స్థాయిలో సెటిల్ చేయడానికి పనిచేయాల్సిన వాళ్ళని కోరా. అలాగే గన్నవరం నియోజకవర్గంలో రాబోయే కాలంలో ఎట్టి పరిస్థితిలో ట్రైనింగ్ సెంటర్లు పెట్టిస్తున్నాం. ఏం చేసి గన్నవరం నియోజకవర్గంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఆ దిశగా నేను సగం సక్సెస్ అయ్యానని భావిస్తున్నా. దాదాపు 8,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయంటే శాసనసభ్యుడిగా నన్ను గెలిపించినందుకు నేను గన్నవరం ప్రజలది ఎంతో కొంత మేర రుణం నేను ఆల్రెడీ 18 మాసాలకే తీర్చుకున్నా. పిల్లలు తక్కువగా ఉన్నారని చెప్పన్నారు. ఈ సంవత్సరం 1800 పైగా పిల్లలు వచ్చారు. వాళ్ళందరూ కూడా వీడి నియమించలో ప్రదేశాలు ఉంటారు. కాబట్టి వెంకట్రావు గారికి నేను తెలియజేసేటువంటి ఏంటంటే వీడి కనుక అవకాశం ఇచ్చేట్లయితే ఇంకా ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా నేను చేయడానికి ఈ పూర్తి సహకారాన్ని అట్లాగే పిల్లల్ని ఆశీర్వదించడానికి ప్రత్యేకంగా వచ్చి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా